గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు ఆన్లైన్ ఆర్డర్లు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిగ్ వర్కర్లకు ఇప్పుడు పెట్రోల్ సమస్యలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో గిగ్ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు కనీసం 600 కూలీ కూడా గిట్టుబాటు కావటం లేదని చెబుతున్నారు. గిగ్ వర్కర్ల సమస్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గ్యాస్ కొరతతో గిగ్గు వర్కర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ చేసేట వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రైడ్స్ దొరకనట్టుగా పరిస్థితి, అంటే డెలివరీ అవకాశాలు కూడా దొరకనట్టుగా పరిస్థితి. దీంతో ఇబ్బందులు పడ్డారు. ఈ ఇబ్బంది ఒక పక్క ఉంటే మరొక అంశం ఏంటంటే హైదరాబాద్ లో ముఖ్యంగా పెట్రోల్ కొరత కూడా ఏర్పడ్డది. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు కూడా పెట్టారు. దీంతో మరింత ఇబ్బంది. ఇప్పుడు బండి మీద వెళ్లి డెలివరీ చేసి రావడానికి పెట్రోల్ లేనట్టు పరిస్థితి. దీంతో ఇటు పెట్రోల్ కొరత అటు గ్యాస్ కొరతతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు గిగ్గు వర్కర్లు. ఇదే అంశానికి సంబంధించి వీళ్ళతో మాట్లాడేట ప్రయత్నం చేద్దాం. అంటే మొన్నటి వరకు గ్యాస్ దొరక చాలా ఆర్డర్లు, ఫుడ్ ఆర్డర్లు, డెలివరీలు రానట్టు పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా పెట్రోల్ కొరత కూడా ఏర్పడుతుంది. ఎట్లా ఫుడ్ ఆర్డర్ తక్కువ వస్తున్నాయి. ఏమైతుంది అంటే వాడు గ్యాస్ కొన్నికనే చూస్తాడు. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి ఫుడ్ తీసుకున్న పర్సన్ అదే ఇంకో వేస్తే గ్యాస్ వస్తుంది, నాకు 4 రోజులు వస్తాయని ఆలోచిస్తాడు. అంతే కదా వాస్తవానికి. ఇప్పుడు అది ప్రాబ్లం అంటే మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ ప్రాబ్లం అంటే ఇంకా అన్ని బండ్లు వదిలేయాల్సి వస్తుంది పబ్లిక్ మొత్తం. ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఆల్రెడీ మాకు మాటలో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదో ప్రాబ్లం అయితే కొత్త ప్రాబ్లం, అంతకుమించి ఏం లేదు అక్కడ. గవర్నమెంట్ ఏమో కొన్ని పెట్రోల్ బంకుల్లో ఫుల్ స్టాక్ ఉందని చెప్తారు, ఇక్కడేమో నో స్టాక్ అని పెట్టేస్తారు. కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు కూడా. పెట్రోల్ పంపిస్తే బాగుంటుంది మాకు. మీకు ఆర్డర్లు రైడింగ్ దొరుకుతున్నాయి, రైడ్స్ దొరుకుతున్నాయి? చాలా తగ్గిపోయినాయండి. 12 అవర్స్ ఉంటే మాకు 600 కూడా అవుతుంది అమౌంట్. చాలా తగ్గిపోయింది అమౌంట్ పర్ డే. 20 రోజుల క్రితం ఎట్లుండే? 20 రోజులు కూడా సేమ్ అంతే ఉంది. ఒక 2-3 మంత్స్ నుంచి చాలా ప్రాబ్లం పడుతున్నాం. 12 అవర్స్ 13 అవర్స్ చేస్తుంటే 600-700 కంటే ఎక్కువ అవ్వట్లేదు అమౌంట్ ఎర్నింగ్. అంతే. మరి వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవ్వట్లేదు, కానీ ఇంకో వేరే పనులు లేవు కదా అని తప్పట్లేదు. అంటే ఫుడ్ డెలివరీ తగ్గిపోయినాయా లేకపోతే మిగతా రైడ్స్ అన్ని కూడా తగ్గిపోయినాయా? ఇప్పుడు పెట్రోల్ కొరతతో ఎట్లా ఇబ్బంది పడతారు చెప్పండి. ఫుడ్ అంతే, గ్యాస్ వల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఆర్డర్లు అంటే కొంచెం రైడర్స్ ఎక్కువైపోతారు. చిన్న 20 years వాళ్ళు వేరే లేకుండా వేరే జాబులు లేక దీనికోసం వచ్చేస్తారు మొత్తం అని. అది ఎఫెక్ట్ పడింది కొంచెం. ఓకే రైట్. అంటే ఇది దీంతో మరి పెట్రోల్ కూడా కొరత వస్తే బంకులలో మీరు ఎట్లా డెలివరీ ఎట్లా చేసేస్తారు? పెట్రోల్ ఉన్నప్పుడే చూసుకుంటాం అంతే. ఒక 2-3 days వరకు పోసుకుంటున్నాము, తర్వాత రోల్ చేయాలి, మళ్ళీ ఓపెన్ ఉన్నప్పుడు అంతే. పెట్రోల్ నో స్టాక్ పెట్టేస్తే మళ్ళీ ఇంటికైనా కూర్చోవడం అంతే కదా. ఇంటికాడ కూర్చోవడం. అట్లా ఇది రైడర్స్ చెప్పేది, ముఖ్యంగా గిగ్గు వర్కర్లు చెప్పేది. పెట్రోల్ లేనట్టు సమయంలో మేము పెట్రోల్ కొరత ఏర్పడిన సందర్భంలో ఈ విధంగా బైక్ పార్కులు చేసేసి ఖాళీ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ విధంగా రైడ్స్ మళ్ళీ అటు చూపించింది ఒకసారి. ఈ విధంగా రైడ్స్ లేకపోవడంతో ఇట్లా ఖాళీగా కూర్చుంటున్నారు. దాంతో దొరకనట్టు పరిస్థితి, రైడ్స్ దొరకనట్టు పరిస్థితి. దీంతో ఈ విధంగా డెలివరీ చేసేట అవకాశం లేకపోవడంతో ఒకప్పుడు 1500, 1200, 2000 పడ్డటువంటి సందర్భాలు ఉండేవి ప్రతి రోజుకు. ఇవాళ 500, 600 రావడంతో రైడ్స్ దొరకలేవు. దీంతో డెలివరీకి అవకాశం రాకపోవడంతో గ్యాస్ కొరతతోటి ఒక ఇబ్బంది అయితే ఇప్పుడు పెట్రోల్ కొరతతోటి, పెట్రోల్ నో స్టాక్ తోటి మరో ఇబ్బంది తలెత్తింది. దీంతో మాకు ఇబ్బందికరమే. అందుకనే పెట్రోల్, గ్యాస్ అందుబాటులో ఉంచాలి ప్రభుత్వం. అలా ఉంచితే మాకు ఎలాంటి ఇబ్బంది రాదని చెప్తున్నారు గిగ్గు వర్కర్లు. కెమెరా పర్సన్ నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.